సునామీ హెచ్చరికలు త్వరగా తెలిపేలా ఆచార్య హరినారాయణ చేసిన పరిశోధనలు భారత ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయని వెస్టిండీస్ భారత హైకమిషనర్ గీతా కిషోర్ అన్నారు. హైదరాబాద్లో ఆచార్య హరినారాయణ పరిశోధనల సమాహారం 70 అండ్ బియాండ్ పుస్తకాన్ని గీతా కిషోర్ ఆవిష్కరించారు. జాతీయ రహదారుల పక్కన సోలార్ పవర్ ప్లేట్లు అమర్చి విద్యుత్ ఆదా చేసుకునే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. రాబోయే రోజుల్లో వినూత్న ఆలోచనలతో సరికొత్త పరిశోధనలు చేసి దేశానికి అందిస్తానని ఆచార్య హరినారాయణ తెలిపారు. ఇండియాలో ఫస్ట్ టైం నేను సముద్రంలో జియోఫిజికల్ స్టడీస్ చేయడానికి కొత్త టెక్నాలజీ ఒకటి, దాని తర్వాత గల్ఫ్ ఆఫ్ కచ్ లో 4 కిలోమీటర్ల థిక్నెస్ ఉన్నటువంటి సెడిమెంట్స్ ఉందని మేము కనిపెట్టాం. అది ఫస్ట్ టైం. సముద్రం కింద ఉన్నటువంటి కేబుల్స్ అంటే ఒక కాంటినెంట్ నుంచి ఇంకో కాంటినెంట్కి వెళ్తుంది అనమాట. దాన్ని మానిటర్ చేస్తే కూడా సునామీ ఎప్పుడు వస్తుందో కనిపెట్టచ్చు అనేసి మేము చేసాము. అది నోవా వాళ్ళు కూడా వెరీ మచ్ అప్రిషియేషన్. గాంధీనగర్ లో రూఫ్ టాప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఆ రూఫ్ టాప్ ప్రోగ్రామ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇండియాలో మొత్తం కూడా చేశారు. సునామీ మీటర్స్ కానివ్వండి, నేషనల్ హైవేలో సోలార్ ప్యానల్స్ పెట్టడం కానివ్వండి, ఈ అగ్రి సోలార్ కానివ్వండి, జియోథర్మల్ కానివ్వండి, ఇవన్నీ కూడా నేను హెల్పింగ్ హ్యాండ్ అంతే, అంతవరకే చెప్పగలను. ఆదినారాయణ గారు చేసిన రీసెర్చ్లు కానీ అసలు మనం చెప్పలేనంత గొప్ప మనిషిని. ఆయనకు వచ్చిన సర్టిఫికేట్లు కానీ, ఆయనకు వచ్చిన డాక్టరేట్లు కానీ ఇండియాలో ఎవరికి వచ్చి ఉండవు. ఆయన చాలా తెలివిగలవాడు. అలాంటి మనిషి మనకి ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటాను.